ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదను. ఆమెన్. ప్రవక్త అయిన యెషయాతో ప్రభువు చెప్తున్నటువంటి మాటలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడు నేను, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నేను నీకు ఉపదేశం చేస్తాను. నేను నీ దేవుడైన యెహోవాను కాబట్టి నీవు నడవలసిన మార్గాన్ని నేను చూపిస్తాను. నీ త్రోవను నేను నడిపిస్తాను, నడవలసిన త్రోవను నడిపిస్తాను. నీకు ఏ విధంగా ఉండాలో, ఈ లోకంలో ఎట్లా బ్రతకాలో, ఎట్లా జీవించాలో, ఏ విధంగా ముందుకు సాగాలో వీటి విషయాలు నేను నీకు బోధిస్తాను, ఉపదేశం చేస్తానని మరి యెషయాతో ప్రభు యెహోవా దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి మరి ఆలోచనలు, మనం ఆలోచనలు మనల్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు మనల్ని అనుకున్నట్టుగా అవి సంతోషకరంగా లేకపోగా మన జీవితాల్లో సమస్యలు కొన్ని తెచ్చిపెట్టేవిగా ఉంటాయి కొన్నిసార్లు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఒకని ఎదుట సరిహద్దుగా కనబడి మార్గం కలదు కానీ తుదకది మరణమునకు దారితీరని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం వెళ్ళే మార్గాలు, మనం అనుకున్నటువంటి మరి గమ్యానికి మనల్ని చేర్చలేకపోగా మనం ఆశించిన ఫలితాన్ని కూడా మనకు ఇవ్వకుండా మన జీవితాల్లో కొన్నిసార్లు దుఃఖానికి కారణం కూడా అవుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా యెషయాతో, నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, నేను నీ దేవుడు నాకు యెహోవాను కాబట్టి నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవాను, నేను నీకు ప్రయోజనం కలుగునట్లుగా నీ దేవుడు నేను యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాను, నడవలసిన త్రోవని నేను నడిపిస్తానని చెప్పని యెషయాతో చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దావీదు ప్రభువుతో సహవాసం చేసిన వ్యక్తి, ప్రభు యొక్క మరి ప్రేమ మాధుర్యాన్ని చూచినటువంటి వ్యక్తి, ప్రభువుతో కలిసి జీవించినటువంటి వ్యక్తి కాబట్టి దావీదు ప్రభు సహాయం వేడుకుంటున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథం 25వ కీర్తనలో మనం చూసినట్లయితే 4-5 వచనాలు ప్రభువుని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇక్కడ దావీదు ప్రభు సహాయం వేడుకుంటున్నాడు. ఏమడుగుతున్నాడు చూసారా? యెహోవా, నీ మార్గాలను నాకు తెలియచేయ్యా, నీ త్రోవలను నాకు తేటపరచయ్యా. నా సొంత మార్గంలో వెళితే నేను తప్పిపోతానేమో, గురి యొద్దకు చేరలేనేమో, నీ మార్గాలు నాకు తెలియచేయ్యా, నీ త్రోవలను నాకు తేటపరచయ్యా అని అడుగుతున్నాడు. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయయ్యా, నేను నడవలసిన మార్గం నడిపించయ్యా. ఎందుకంటే నీవే నా రక్షణకర్తమైన దేవుడు కదా. నేను నీ సన్నిధిలో దినమెల్లా కనిపెట్టుకుంటున్నానయ్యా, నీ చిత్తం కొరకు నీ చిత్తానుసారం నడిపించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రియులారా, మరి మన జీవితాల్లో మనము కూడా దావీదు వలె మన సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి, మన సొంత నిర్ణయాలు ప్రక్కన పెట్టి, ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో చేరి నేను ప్రార్థిస్తున్నానయ్యా, నేను నడవలసిన మార్గాన్ని నాకు చూపించు, నీవు నాకు ఉపదేశించు, నాకు బోధించు, నీకు ఇష్టమైన మార్గం నడిపించమని ప్రభు సహాయం మనం అడిగితే తప్పకుండా ఆయన సరైన మార్గంలో మనను తమ చేపట్టుకొని ఆయన ముందుండి నడిపించే దేవుడై ఉన్నాడు. దావీదు సహాయం చేయమని అడుగుతున్నాడు. యెషయాకేమో ప్రభు నేను నడిపిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల వాక్యం వింటున్నట్టు నీవు నేను కూడా ప్రభు చిత్తానికి మనల్ని అప్పగించుకొని ఆయన సహాయం వేడుకుంటే యెషయాకి ఇచ్చిన అభయం ఇచ్చిన దేవుడు మనకు కూడా తనే మనకు ఉపదేశం చేసి మన నడవలసిన మార్గాన్ని చూపించి మనం నడవలసిన త్రోవలను నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మన సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి ప్రభు చిత్తానికి అప్పగించుకొని ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి,
పరిశుద్ధులైన మా ప్రియ ప్రభా నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ప్రభా మీరు మాకు ఉపదేశం చేసి మరి ఈ జీవితంలో ఎట్లా నడవాలో, ఈ లోకంలో ఎట్లా బ్రతకాలో మాకు నేర్పించండి. మీరు నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించండి నాయన. మా చేయి పట్టుకొని మీరు ముందుని నడిపించండి. తొట్టుపడకుండా సహాయం చేయండి. ఏదైనా దీవెలతో నింపండి నాయన. బలహీనలను బలపరచండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వెళుచున్న మార్గాల్లో చేర్చిన పనిపాట్లో నీ కృప తోడుగుంచి ప్రతి వారి అవసరం మీ నామలో తీర్చమని యేసునామలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.